జనరల్లీ డ్యామ్స్ కట్టడం వల్ల వచ్చే లాభాలు చాలా ఉంటాయి. వర్షం పడినప్పుడు వచ్చే వాటర్ ని సేవ్ చేసుకొని వర్షాలు లేనప్పుడు ఆ వాటర్ ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్స్ వల్లే డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ కి వాటర్ అండ్ అలాగే ఇండస్ట్రీకి కూడా వాటర్ అందుతున్నాయి. సో అందుకనే డ్యామ్స్ అనేవి ఇంజనీర్స్ చేసే వండర్స్. అట్లాంటిది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్, అది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అంటే వాటర్ ని పైకి ఎత్తి సరఫరా చేసే ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఇన్ స్పాన్ ఆఫ్ 3 to 4 years లో కట్టడం ఒక మిరాకిల్. కాళేశ్వరం ప్రాజెక్ట్ మనం అనుకున్నంత సాధారణమైన ప్రాజెక్ట్ కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సముద్ర మట్టానికి 90 meters ఉంటే కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ సముద్ర మట్టానికి 618 మీటర్ల హైట్ ఉంది. అంటే 528 మీటర్ల ఎత్తుకి ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల వాటర్ వస్తున్నాయి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన ఊర్లో వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, అందులోకి వాటర్ వెళ్లడం లాగా. ఈ మెగా ప్రాజెక్ట్ లో భాగంగా 28 ప్యాకేజెస్, 7 లింక్స్, 20 వాటర్ లిఫ్ట్స్, 22 పంప్ హౌసెస్, 20 రిజర్వాయర్స్ అండ్ మేజర్ థింగ్ వచ్చేసి 1850 కిలోమీటర్ పైప్ లైన్స్. అందులో 1531 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్స్ ఉంటే 203 కిలోమీటర్స్ టన్నల్స్ ఉన్నాయి, అంటే సొరంగ మార్గాలు. సో ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు చూసి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఛానల్ అయిన డిస్కవరీ ఛానల్ వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టు పై డాక్యుమెంటరీ చేశారు. అయితే ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్ ఎందుకని కుంగిపోయింది, దానికి రీజన్స్ ఏంటి, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎన్ని లాభాలున్నాయి, 2-3 days నుండి అసెంబ్లీలో హాట్ టాపిక్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకని ఉంది, అండ్ అలాగే ఈ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ వాళ్ళు వేసే క్వశ్చన్స్ కి బీఆర్ఎస్ వాళ్ళు ఎలా ఆన్సర్స్ ఇస్తున్నారు. సో ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. The proposal of construction of a barrage on main Godavari near Medigadda village and lifting 160 TMC of water to mid-Maner reservoir is not desirable. రైతుల మీద కోపం పెంచుకోకండి. కేసీఆర్ గారి మీద కోపం ఉంటే రాజకీయంగా ప్రయోజనం కావాలనుకుంటే ప్రయత్నం చేయండి, కానీ ఆ ప్రాంత రైతాంగం పట్ల కక్ష కట్టవద్దు. నింపండి, మేడిగడ్డ నింపండి. వీళ్ళ హయాంలో కట్టిన కడెం ప్రాజెక్టు మొట్టమొదటి ఫిల్లింగ్ కే మొత్తం ప్రాజెక్ట్ కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. నోట్, నేను ఈ వీడియోని కొన్ని ఆర్టికల్స్ అండ్ కొన్ని వీడియోస్ చూసి రీసెర్చ్ చేసి చేశాను. యాజ్ వెల్ యాజ్ నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, అక్కడ జరిగింది మాత్రమే చెప్తున్నాను. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. తెలంగాణలో మేజర్ గా 2 నదులు ప్రవహిస్తున్నాయి. ఒకటి కృష్ణా నది అయితే ఇంకొకటి గోదావరి నది. అయినా గానీ తెలంగాణలో చాలా కరువు ఉండేది. కృష్ణా నది సౌత్ పార్ట్ ఆఫ్ తెలంగాణలో ప్రవహిస్తుంది. ఒకవేళ కృష్ణా నదిపై గనక ప్రాజెక్ట్ కట్టాలి అని అనుకుంటే ఆల్రెడీ కర్ణాటక వల్ల ప్రాజెక్ట్స్ చాలా ఉండడం వల్ల కృష్ణా నదిలో ఎక్కువగా వాటర్ ఉండేవి కాదు. ఇక తెలంగాణకి నార్త్ సైడ్ మన గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. అండ్ అలాగే ఆ గోదావరి నదిలోనే ప్రాణహిత నది వాటర్ కూడా కలుస్తాయి. ఈ గోదావరి రివర్ లో చాలా వాటర్ ఉండేవి. ఈ వాటర్ తెలంగాణ పై నుండి ఆంధ్రాకి వెళ్లి అక్కడ సముద్రంలో కలిసేవి. అలా ఈ వాటర్ వేస్ట్ అవుతున్నాయి అని కరెక్ట్ గా గోదావరి నది ప్రవహిస్తున్న కాళేశ్వరం దగ్గర ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కట్టాలి అని అనుకున్నారు. సో దట్ ఈ వాటర్ అనేవి సముద్రంలో కలవకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రాసెస్ లో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే తెలంగాణలో నార్థన్ పార్ట్ కిందికి ఉంటుంది అండ్ అలాగే సౌదర్న్ పార్ట్ హైట్ లో ఉంటుంది. ఇట్ మీన్స్ కాళేశ్వరం సీ లెవెల్ కి 80 meters ఉంటే కొండపోచమ్మ సాగర్ సీ లెవెల్ కి 618 meters ఉంది. సో ఇప్పుడు హైట్ లో ఉన్న హైదరాబాద్ కి వాటర్ పంపించాలి అంటే వాటర్ ని లిఫ్టింగ్ చేయాలి, కింద ఉన్న వాటర్ ని పైకి తీసుకురావాలి. దీన్నే లిఫ్ట్ ఇరిగేషన్ అని అంటారు. నార్మల్ ప్రాజెక్ట్ కట్టాలి అంటే కొంతవరకు ఈజీనే, బట్ ఇలా లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాలి అంటే చాలా కష్టం. మంచి ప్లానింగ్ ఉండాలి. అలాగే కింద ఉన్న వాటర్ ని పైకి తీసుకురావాలి అని అంటే పెద్ద పెద్ద మోటార్ల అవసరం కూడా చాలా ఉంటుంది. డైరెక్ట్ గా కాళేశ్వరం టు హైదరాబాద్ కి వాటర్ ని పంపలేం కదా, అందుకోసమనే మధ్యలో 7 links ని పెట్టారు. ఇక్కడ లింక్స్ అంటే కనెక్షన్స్. అంటే కాళేశ్వరంలో ఉన్న వాటర్ ఫస్ట్ మేడిగడ్డ బ్యారేజ్ కి వస్తాయి. ఫస్ట్ లింక్ ఏంటి అంటే మేడిగడ్డలో ఉన్న వాటర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి వస్తాయి. ఈ ప్రాసెస్ లో 30,000 ఎకరాలకు నీళ్లు అందుతాయి. సెకండ్ లింక్ ఏంటి అంటే ఎల్లంపల్లిలో ఉన్న వాటర్ మేడారం గుండా మిడ్ మానేరులోకి రావటం. అండ్ థర్డ్ లింక్ లో మిడ్ మానేర్ నుండి అప్పర్ మానేర్ రిజర్వాయర్ కి వాటర్ వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ లింక్ అంటే అప్పర్ మానేర్ లో ఉన్న వాటర్ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కి రావడం. సో ఈ ప్రాసెస్ లో 5,95,754 ఎకరాలకు వాటర్ అందుతాయి. ఇకపోతే ఫిఫ్త్ లింక్ వచ్చేసి ఆనికట్ లో ఉన్న వాటర్ చిట్యాలకి రావడం. ఈ ప్రాసెస్ లో 2,34,500 ఎకరాలకు వాటర్ అందుతాయి. సిక్స్త్ లింక్ వచ్చేసి కొమరవెల్లి మల్లన్న సాగర్ లో ఉన్న వాటర్ సింగూరు డ్యామ్ కి రావడం. ఈ ప్రాసెస్ లో 2,80,296 ఎకరాలకు నీళ్లు అందుతాయి. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ లింక్ లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి నిజాం సాగర్ మీదుగా నిర్మల్ వెళ్తాయి. ఈ టైంలో 5,90,000 ఎకరాలకి వాటర్ అందుతాయి. మనం ఇప్పుడు చూసిన ఈ 7 links కి మధ్యలో కనెక్షన్ పైపుల ద్వారా, లేకపోతే టనల్స్ ద్వారా, లేకపోతే కెనల్స్ ద్వారా ఉంటుంది. ఇలా మొత్తంగా 18 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా వాటర్ అందుతాయి. అండ్ టోటల్ గా ఈ ప్రాజెక్ట్ నుండి 240 TMC వాటర్ ఫ్లో అవుతాయి. అందులో 169 TMC ఆఫ్ వాటర్ ఇరిగేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు. 30 TMC ఆఫ్ వాటర్ హైదరాబాద్ లో తాగునీరుగా యూజ్ చేస్తున్నారు. ఇంకో 16 TMC ఆఫ్ వాటర్ ని ఇండస్ట్రియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇంకో 10% ఆఫ్ వాటర్ ని చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కి డ్రింకింగ్ వాటర్ లాగా యూజ్ చేస్తున్నారు.
ఈ ప్రాసెస్లోనే అవుట్ ఆఫ్ 33 డిస్ట్రిక్ట్స్లో 20 డిస్ట్రిక్ట్స్కి వాటర్ అందుతున్నాయి. కాళేశ్వరం నుండి మేడిగడ్డకి వాటర్ నిల్వ ఉండటానికి 85 గేట్స్తో ఉన్న ఒక బ్యారేజ్ని కట్టారు. ఆ తర్వాత మేడిగడ్డలో ఉన్న వాటర్ని 17 మోటార్స్ సహాయంతో మధ్యలో ఉన్న పంప్ హౌస్ అండ్ కెనాల్స్ గుండా అన్నారం బ్యారేజ్లోకి పంపుతారు. ఇక్కడ ఈ అన్నారం బ్యారేజ్కి 62 గేట్స్ ఉన్నాయి. ఇక ఈ వాటర్ని మళ్ళీ 8 మోటార్స్ సహాయంతో కెనాల్స్ అండ్ పంప్ హౌస్ గుండా సుందిల్లా బ్యారేజ్కి పంపుతారు. ఆ తర్వాత ఇక్కడ స్టోర్ అయిన వాటర్ని మళ్ళీ 11 మోటార్స్ సహాయంతో పంప్ హౌస్ గుండా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి పంపుతారు. అక్కడ నుండి ఆ వాటర్ మేడారంలోకి చేరుకుంటాయి. ఇక్కడ వాడే మోటార్స్నే టీవీస్లో బాహుబలి మోటార్స్ అని చెప్తూ ఉంటారు. బాహుబలి మోటార్స్ అంటే ఇవి చాలా పవర్ఫుల్ మోటార్స్. ప్రపంచంలో ఇంకెక్కడ ఇటువంటి మోటార్స్ ని యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ మేడారం నుండి ఈ వాటర్ మళ్ళీ మిడ్మానేర్ కి పంప్ అవుతాయి. అక్కడి నుండి కొండపోచమ్మ రిజర్వాయర్ కి వచ్చి అండ్ అక్కడి నుండి మళ్ళీ మల్లన్న సాగర్ కి వస్తాయి. అలా ఈ వాటర్ వెళ్తూ వెళ్తూ హైదరాబాద్ లోకి ఎంట్రీ అవుతాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి అయిన ఖర్చు ఎంతో చూద్దాము. ఇనిషియల్ గా ప్లాన్ వేసిన టైంలో ఈ ప్రాజెక్ట్ కి 80,000 crores అవుతాయి అని ఎస్టిమేషన్ వేశారు. కానీ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 1.2 lakh crores అయింది. ప్రాజెక్ట్ లో వాటర్ పంప్ అవ్వడానికి యూజ్ అయ్యే మోటార్స్ కి 5,900 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ కావాలి. అండ్ ఈ మోటార్స్ కి అయ్యే ఎలక్ట్రిసిటీ బిల్లును గనక మనం చూస్తే ఎవ్రీ ఇయర్ 7,000 crores అవుతాయి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనక 15 lakh acres కి వాటర్ ఇస్తుంది అని మనం అనుకుంటే ఒక ఎకరానికి 46,666 రూపీస్ ఖర్చు అవుతుంది. దీనికోసమని ఎవ్రీ ఇయర్ బడ్జెట్ లో కాళేశ్వరం కరెంటు బిల్ కోసం 7,000 crores ని కేటాయించాలి అని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ని కట్టడానికి ఇనిషియల్ గా 80,000 crores ని లోన్ రూపంలో 6% కి తీసుకున్నారు. అండ్ ఈ లోన్ ని తిరిగి 30 years పీరియడ్ ఆఫ్ టైమ్ లో కట్టాలి. ఇదండి కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఎకనామిక్స్. అయితే ఇంత డబ్బు పెట్టి ఈ ప్రాజెక్ట్ ని కట్టించారు కదా, ఇప్పుడు ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ లో మెయిన్ పార్ట్ అయిన మేడిగడ్డ రిజర్వాయర్ లో అక్టోబర్ 21, 2023లో 2 పిల్లర్స్ అంటే 15th and 20th పిల్లర్స్ కుంగిపోయాయి. ఈ పిల్లర్స్ దాదాపు 3 అడుగుల లోతుకి కుంగిపోయాయి. అండ్ బ్యారేజ్ లో పెద్ద క్రాక్స్ కూడా వచ్చాయి. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA వాళ్ళు ఈ పిల్లర్స్ కుంగడానికి రీజన్ ఏంటో కనుక్కోవడానికి వెళ్లారు. సో వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం ఈ పిల్లర్స్ కుంగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్లాన్ సరిగ్గా లేకపోవడం, డిజైన్ కూడా సరిగ్గా లేకపోవడం, అండ్ అలాగే క్వాలిటీ కూడా చాలా తక్కువ ఉండటం, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం, ఇలా కొన్ని రీజన్స్ చెప్పింది. అండ్ ఇప్పుడు ఈ బ్యారేజ్ ఉన్న కండిషన్ లో వాటర్ కూడా నింపొద్దు అని చెప్పింది. అలాగే బ్యారేజ్ కింద కట్టిన పునాది స్ట్రాంగ్ గా లేదు అని, అక్కడ ఉన్న వాటర్ ఫ్లో కి ఆ ఫౌండేషన్ లో ఉన్న శాండ్ కొట్టుకపోవడం వల్లే ఈ పిల్లర్స్ కుంగాయి అన్న రిపోర్ట్ ని జల్ శక్తికి అండ్ అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్స్ లో ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే మేడిగడ్డ నుండి వాటర్ అనేవి అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్ కి వెళ్తాయి. అయితే ఆ సుందిల్లా అండ్ అన్నారం బ్యారేజెస్ కూడా సేమ్ మేడిగడ్డ డిజైన్ లోనే కన్స్ట్రక్ట్ చేశారంట. ఇవి కూడా కుంగే అవకాశం ఉంది అని ఆల్రెడీ అన్నారం బ్యారేజ్ లో స్టార్ట్ అయ్యాయి అని రిపోర్ట్స్ లో చెప్తున్నారు. అందుకు గాను ఇప్పుడు మేడిగడ్డలో గనక వాటర్ ని ఫిల్ చేస్తే ఆ ప్రవాహం వల్ల మరింత ప్రమాదం ఉంటుంది అని వాటర్ ని ఫిల్ చేయొద్దు అని చెప్తున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని NDSA వాళ్ళని అడిగితే ఈ బ్యారేజ్ ని మనం ఇప్పుడు రిపేర్ చేయలేము, ఖచ్చితంగా మళ్ళీ మొదటి నుండి కట్టాలి అని చెప్పారు. ఈ విషయమే చాలా కాంట్రవర్సీ అవుతుంది. అయితే మెయిన్ థింగ్ ఏంటి అంటే NDSA వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడిగితే వాళ్ళు ఇవ్వలేదు అని చైర్మన్ ఆఫ్ NDSA అయిన సంజయ్ కుమార్ సిబల్ గారు చెప్పారు. ఇన్వెస్టిగేషన్ కోసం 20 pieces ఆఫ్ డాటాని అడిగితే కేవలం 11 pieces ఆఫ్ డాటాని మాత్రమే ఇచ్చారు అని చెప్పారు. ఇలా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన కేవలం 2 to 3 years ఆఫ్ స్పాన్ లోనే ప్రాజెక్ట్ లో అక్కడక్కడ పగుళ్ళు, పైపులు పగలడాలు ఇలాంటివి చూసి కాళేశ్వరం ప్రాజెక్టు పైన చాలా సందేహాలు క్రియేట్ అయ్యాయి. అది కూడా కరెక్ట్ ఎలక్షన్స్ టైంలోనే జరిగింది. ఈ ఇన్సిడెంట్ ని అపోజిషన్ వాళ్ళు వాళ్ళ క్యాంపెయిన్స్ లో బాగా వాడుకున్నారు. అలా ఈ ఇష్యూ BRS ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అయింది. అయితే ఈ డ్యామ్ ని కన్స్ట్రక్ట్ చేసింది మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు. కానీ ఈ మేడిగడ్డపై ఉన్న 1.6 కిలోమీటర్ రోడ్స్ ని అండ్ పిల్లర్స్ ని కన్స్ట్రక్ట్ చేసింది మాత్రం L&T కంపెనీ వాళ్ళు. సేమ్ మన హైదరాబాద్ మెట్రోని కూడా L&T టేకఫ్ చేసింది. అయితే KTR గారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ఇంకా వారంటీ పీరియడ్ లోనే ఉంది, దీనికి ఏ రిపేర్ వచ్చినా సరే వారంటీ పీరియడ్ లో ఉన్నంత కాలం L&T దానికి రెస్పాన్సిబుల్ తీసుకోవాలి అని చెప్పారు. అండ్ L&T కంపెనీయే ఈ ప్రాజెక్ట్ ని రిపేర్ చేస్తుంది అని చెప్పారు. కానీ ఒకవైపేమో NDSA వాళ్ళు ఈ రిజర్వాయర్ ని మళ్ళీ ఫస్ట్ నుండి కంప్లీట్ గా కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పారు. సో ఇప్పటి వరకు ఈ మేడిగడ్డలో ఎటువంటి రిపేరింగ్ వర్క్స్ అయితే జరగలేదు. అండ్ BRS ప్రభుత్వం కూడా ఇప్పుడు పవర్ లో లేదు. అసలు ఏం జరుగుతుందో చూడాలి. కాళేశ్వరం నుండి డైరెక్ట్ వాటర్ మేడిగడ్డలోకి రావాలి. ఒకవేళ అక్కడి గనక రాకపోతే నెక్స్ట్ ఉన్న అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లికి కూడా వాటర్ రావు. ఒకవేళ ఇదే ఇష్యూ గనక కొన్ని రోజుల వరకు కొనసాగితే తెలంగాణకి మళ్ళీ కరువు వస్తుంది. సరే పోనీ అని ఒకవేళ వాటర్ ని గనక మేడిగడ్డలోకి పంప్ చేస్తే ఒకవేళ ప్రెజర్ కి తట్టుకోలేక బ్యారేజ్ గనక కూలితే బ్యారేజ్ చుట్టుపక్కల ఉన్న ఎన్నో గ్రామాలు నీట మునుగుతాయి. ఇప్పుడు మాత్రం పవర్ లో ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. అసలు ఈ మ్యాటర్ ని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. అందుకోసమనే రీసెంట్ గా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేడిగడ్డ గురించి ప్రతిసారి మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఒక 3-4 days బ్యాక్ కాంగ్రెస్ వాళ్ళందరూ వెళ్లి ఈ ప్రాజెక్ట్ ని సందర్శించారు.
అండ్ అలాగే మేడిగడ్డలో ఎంతవరకు డ్యామేజ్ అయిందన్న విషయాన్ని కూడా చూశారు. బీఆర్ఎస్ వాళ్ళని కూడా రమ్మని చెప్పారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళలేదు. ఈ విషయంపైనే చాలా కాంట్రవర్సీస్ అవుతున్నాయి. అదే రోజు కేసీఆర్ గారు నల్గొండలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో కేసీఆర్ గారు మాట్లాడుతూ, ఇది సామాన్యమైన ప్రాజెక్ట్ కాదు, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇంతకు ముందు కడెం ప్రాజెక్టులో గేట్లు పోలేదా, నాగార్జున సాగర్ లో కూడా ఇలానే జరగలేదా అని కాంగ్రెస్ కి కౌంటర్ వేశారు. మొన్న జరిగిన అసెంబ్లీలో హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారు కూడా ఇదే చెప్పారు. ఒకప్పుడు తెలంగాణలో వడ్లు చాలా తక్కువ పండేవి, కానీ ఇప్పుడు ప్యాడీ ప్రొడక్షన్ లో ఇండియాలోనే తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఒకప్పుడు తాగడానికి కూడా సరిగ్గా వాటర్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో వాటర్ ఉంటున్నాయి. అప్పట్లో వాటర్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీస్ కి చాలా ఇబ్బంది అయ్యేది, కానీ ఇప్పుడు అలా కాదు. ఇలా చాలా విషయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ మనకి హెల్ప్ చేసింది. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ గనక లేకపోతే ఆర్ వాటర్ రావడం గనక ఆగిపోతే తెలంగాణకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో చూద్దాం ఈ ప్రాజెక్ట్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో. ఇన్ మై వర్డ్స్, ఒక ప్రాజెక్ట్ ని గనక కట్టేటప్పుడు చాలా టైం తీసుకొని కట్టాలి, అప్పుడే అన్ని స్ట్రాంగ్ ఉంటాయి. ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కడుతున్నప్పుడు ప్లానింగ్ ఇంకా బాగుండాలి. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కేవలం 3 to 4 years లోనే కట్టారు. ఒక డ్యామ్ యొక్క లైఫ్ స్పాన్ మినిమం 75 years ఉండాలి, కానీ 4 years లోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి ప్రాబ్లం వచ్చింది. సో లేట్ అయినా పర్లేదు, కానీ గవర్నమెంట్ బాగా టైం ని ఇన్వెస్ట్ చేసి ప్రాజెక్ట్ ని కట్టాలి. సో ఇది గైస్ ఇవాళటి వీడియో. మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క లింక్ ఉంది. ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.